నమస్కారం. ఈ వారంలో తెలుగులో చెప్పే చివరి క్లాసుకు మీకు అందరికీ స్వాగతం. ఇదే ఇదే లెసన్ ఇదే క్లాసు రేపు కన్నడలో వస్తుంది. అంతటితో శనివారం కాబట్టి రేపు ఈ వారం అయిపోతుంది. మళ్ళీ సోమవారము వేరే టాపిక్తో నేను మొన్న కూడా చెప్పాను కదా, 13th అక్టోబర్ ఒక ఎగ్జామ్ ఉందని ఎవరో నాకు చెప్పినప్పుడు, లేక నేనే ఎక్కడో ఇంటర్నెట్లో కొంచెం ఓల్డ్ న్యూస్ ఏమైనా చూసింటునేమో, దాని ప్రకారము మీకు వెంటనే క్లోజ్ టెస్ట్ చెప్తూ 2 క్లోజ్ టెస్టులు చేసాం కాబట్టి కాంప్రహెన్షన్ ఇంకా టచ్ చేయలేదు కదా, అప్పుడు అది కూడా చెబితే మెయిన్ ఈ 13th ఎగ్జామ్కి పనికొస్తుంది, కొంతమేరకైనా కొన్ని టిప్స్ పనికొస్తాయని క్లోజ్ టెస్ట్ని ఒక రెండు వీడియోస్ తర్వాత ఆపేసేసి కాంప్రహెన్షన్కి వచ్చింటేది. ఇప్పుడు 13th లేదని తెలిసిపోయింది కాబట్టి ఉన్నది ఇంకా 31st ఆ తర్వాతే కాబట్టి మళ్ళీ మనం క్లోజ్ టెస్ట్కి వెళదాము విత్ న్యూ మోడల్స్. మీకు సోమవారం రోజున అట్లాంటి క్లోజ్ టెస్టే ఒకటి కొత్త మోడల్ది చెప్పబోతున్నాను. ఈరోజు అయితే కాంప్రహెన్షన్లోనే ఇంకొక మోడల్ మీరు చూస్తారు. ఇందులో ఏమిటంటే మధ్య మధ్యలో బ్లాంక్స్ ఉండే మోడల్స్ కూడా మీకు తెలుసు కదా. అంటే మధ్యలో ఒక వర్డ్ మిస్ అయినట్టు, లేక ఆ వర్డ్ సరిపోతుందా ఈ కాంప్రహెన్షన్లో అని అడిగేది కూడా ఉంటుంది. ఒక్కోసారి ఒక బ్లాంక్ పెట్టేస్తాడు. మామూలుగా కాంప్రహెన్షన్ అంటే కింద క్వశ్చన్స్ అడగాలి, ఆథర్ ఏమన్నాడు, ఆయన ఉద్దేశం ఏమిటి, లేక ఇట్లాంటివి టైటిల్ ఏమి, ఇట్లా అడుగు. ఈ మధ్య ఏం చేస్తున్నాడంటే అట్లా కూడా అడుగుతున్నాడు. టైటిల్ ఏమిటి, మెయిన్ థీమ్ ఏమిటి, వాట్ డస్ ది ఆథర్ సజెస్ట్ ఇన్ ద ఎండ్, ఇట్లా అడుగుతున్నాడు. మధ్యలో బ్లాంక్స్ కూడా ఇస్తున్నాడు. సరే, ఈరోజు మనం నేర్చుకోబోయే కాంప్రహెన్షను మీరు బోర్డు మీద చూస్తున్నారు. ఇందులో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ సమ్ 5 క్వశ్చన్స్. కొంచెం లెంగ్తీగా ఉంది కాబట్టి మీరు, పైగా ఇది స్టోరీ కాదు, ఇన్సిడెంట్ కాదు, ఇట్లాంటివే వస్తాయి ఎగ్జామ్స్లో, ప్రత్యేకించి మెయిన్స్లో. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు నేను ఇప్పటికే మీకు చాలా ఉపయోగపడే టిప్స్ చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి మళ్ళీ అన్ని టిప్స్ ఇప్పుడు కూడా గుర్తు చేయను. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా. సో ఇప్పుడు కూడా అన్నమాట, ఈ వీడియో ఈ క్లాస్ చేసేటప్పుడు కూడా మీరు ఆ పాత టిప్స్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ యాజ్ పర్ ద ప్యాసేజ్ అబోవ్. ఇక్కడ ముఖ్యమైన మాట కరెక్ట్ అనేది, అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్కరెక్ట్. ఇంతకుముందు కాంప్రహెన్షన్లో ఇన్కరెక్ట్ ఏమి కనుక్కోండి, సరే కరెక్ట్ కనుక్కోండి అన్నాడు. ఓకే, మనం ఇంకా చదవలేదు, పెద్ద ప్యాసేజ్ బోర్డు మీదే ఇంత పెద్దగా ఉంది, మీ పేపర్లో అయితే ఇంకా చాలా పెద్దగా వస్తుంది, చిన్న మానిటర్ మీద అయితే ఇంకా పెద్ద కనపడుతుంది కదా. కాబట్టి మీరు చూడండి, బోర్డు అంతా ఆక్రమించేసింది ఇది. నౌ సరే, ఇప్పుడు ఇందులో మనం కనుక్కోవాల్సింది కరెక్ట్ స్టేట్మెంట్ ఉందా, స్టేట్మెంట్స్ ఉన్నాయా కనుక్కోవాలి. మొత్తం ప్యాసేజ్ చదువుదామా, కొంచెం టైం పడుతుంది, టైం పోగొట్టుకుంటాం. అందుకనే మనం ఫాలో అవుతున్న టిప్ ఏమండి, ఇట్ ఈస్ finding out or detecting the keywords in the question and in the options and searching for them in the passage. First option చూడండి, male labor participation rate was 78.5% in 2016. ఇందులో 3 పాయింట్స్, మీకు 3 పదాలు కీవర్డ్స్గా చెప్పొచ్చు నేను, మీకు తెలిసిపోయి ఉంటుంది. ఒకటి మేల్ లేబర్ పార్టిసిపేషన్, ఇంకొకటి ఈ పర్సెంటేజ్, ఇంకొకటి సంవత్సరం 2016. ఈ మూడిట్లో ఏ ఒక్కటి కనపడిన ప్యాసేజ్లో అక్కడ మనం ఆగాల. 3 ఉంటాయని చెప్పొచ్చు, లేకపోతే ఇందులో ఈ మూడిట్లో ఏ ఒక్కటి కనపడినా కూడా అక్కడ మన క్వశ్చన్కి మన స్టేట్మెంట్ ఇచ్చినది వాళ్ళు సరిగ్గా ఉందా లేదా తెలుసుకోవచ్చు మనం. అలా చూస్తే కనుక మీకు యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ది లాస్ట్ పారాగ్రాఫ్. ఇక్కడ ఉంచండి, మేల్ లేబర్ పార్టిసిపేషన్ రేట్ వాజ్ 74.5%. ఇక్కడేమన్నాడు 78.5 అన్నాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, ఇన్కరెక్ట్, తీసేసేయండి. ఒకటి పోయింది. 2, ఇండియాస్ ఫీమేల్ లేబర్
పార్టిసిపేషన్ రేట్ ఈజ్ వెరీ లో అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షను సెకండ్ ఆప్షను ఒక విషయం గురించే మాట్లాడుతున్నట్టు ఉన్నాయి కదా, ఏమిటది? లేబర్ పార్టిసిపేషన్ గురించి మాట్లాడుతున్నట్టు ఉన్నాయి. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా ఫస్ట్ స్టేట్మెంట్ ఎక్కడ కనపడిందో ప్యాసేజ్లో దానికి దగ్గరగానే ఉండొచ్చు, దాని ముందు కానీ దాని వెనకల కానీ ఉండొచ్చు. సరే, ఇప్పుడు ఇదే ఫస్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఈ పేరాలో ఫస్ట్ సెంటెన్స్ కాబట్టి దీని తర్వాత చూద్దాం ఏముంది. ఇన్ కాంట్రాస్ట్ ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ వాజ్ యాజ్ లో యాజ్ 15.5% అని అన్నాడు. ఇప్పుడు వాళ్ళు లో అన్నారా హై అన్నారా అండి? దే సెడ్ ఇట్ ఈజ్ లో. మన స్టేట్మెంట్ ఏమిటి ఇక్కడ కనుక్కోండి సరిగ్గా ఉందా లేదా అనేది. ఇండియాస్ ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ లో అన్నాడు. ఇక్కడ మనకు దీన్నే తీసుకుందామా అంటే దీని ద్వారానూ పట్టొచ్చు, కానీ ఒక చిన్న తేడా కనపడుతుంది చూడండి. క్వశ్చన్లో ఏమో ఇక్కడ మనం చూసిన స్టేట్మెంట్లోని సెకండ్ స్టేట్మెంట్లో ఇక్కడ ఏముందంటే ఈజ్ అని ఉంది. మనం చూసిన ఈ ప్యాసేజ్లో వాజ్ అని కనపడుతుంది. ఎందుకు వాజ్ వాడారు అంటే దే టాక్డ్ అబౌట్ 2016, గడిచిపోయిన 5 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయిపోయింది కాబట్టి పాస్ట్ టెన్సే వాడాలి. మరి ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ వాజ్ ఉంది. కొందరు దీన్ని చూసేసి టెన్స్ వేరే ఉంది కదా తప్పేమో అనుకుంటారు. కాదు, మనం ఏం చేయవచ్చు అంటే కామన్ సెన్స్ అప్లై చేయాలి. ఏమనండి, ఈజ్ అన్నారంటే ఏం టెన్స్ అయి ఉంటుంది? ప్రజెంట్ సింపుల్ అయి ఉంటుంది కదా. ఈజ్ అంటే ప్రజెంట్ సింపుల్, వాజ్ అంటే పాస్ట్ సింపుల్. ఇప్పుడు ఈజ్ అని అన్నారంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ ఏ జనరల్ స్టేట్మెంట్. ఏదో ఒక సంవత్సరానికే పరిమితమైంది మాట్లాడలే. దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ వన్ పర్టికులర్ ఇయర్స్ డాటా. దే ఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రాబ్లమ్ ఇన్ జనరల్ సెన్స్లో మాట్లాడితే మనం వాడే టెన్స్ ఏదండి? ప్రజెంట్ సింపులే కదా. ఇదొకటి. నెక్స్ట్ వచ్చి ఒక విషయాన్ని జనరల్గా చెప్పేశారు అంటే అట్లాంటి విషయాలని మామూలుగా ఫస్ట్లో కానీ చెప్పింటారు, చివరిలో కానీ చెప్పింటారు. మొన్న కూడా చెప్పాను, ఒక కాంప్రహెన్షన్ డీల్ చేసేటప్పుడు మొదటి 3 వాక్యాలని చివరి 3 వాక్యాలని బాగా చదవండి అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, ఈ సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ కూడా వచ్చింది ఒకసారి, కానీ టెన్స్ డిఫరెంట్గా వచ్చింది. జనరల్గా మాట్లాడారు కాబట్టి సాధారణంగా ఇండియాలో ఆడవాళ్ళ యొక్క లేబర్ పార్టిసిపేషన్ తక్కువగానే ఉంటుంది. ఏ ఒక్క ఏడాది గురించి మాట్లాడలే, జనరల్గా మాట్లాడుతున్నారు. జనరల్ అంటే యూనివర్సల్, డజంట్ చేంజ్ క్వైట్ ఆఫన్. కాబట్టి ఇట్లవన్నీ కూడా ఫస్ట్లోనే ఆథర్ చెప్పేసి ఉంటాడు. చూద్దాము, ఉంది చూడండి ఏమనుంది. ఇండియాస్ ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేట్ ఈజ్ లో అండ్ ఫాలింగ్. లో మాత్రమే కాదు, ఇంకా పడిపోతుంది అని, ఇంకా తగ్గుతోంది అని. ఇప్పుడు ఇది మామూలుగా జనరల్గా చెప్పినట్టుంది కాబట్టి పాస్ట్ టెన్స్ వాడలేదు. ఇక్కడేమో ఒక ఇయర్ గురించి 2016 గురించి మాట్లాడు కాబట్టి అది అయిపోయిన ఏడాది కాబట్టి వాజ్ అన్నాడు. మనం దీని ఆధారంగా సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పొచ్చు కదా. అదే కదా ఇచ్చింది. ఇట్ ఈజ్ లో అన్నారు, వాళ్ళు కూడా లో అనే అన్నారు. కానీ ఒక నిమిషం మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను చూడండి. ఒకసారి తెలివిగా ఆప్షన్స్ ఇస్తాడు. ప్యాసేజ్లో ఏమన్నారండి? ఈజ్ లో అన్నారు కదా. స్టేట్మెంట్స్లో ఆప్షన్స్లో ఇక్కడ కూడా ఈజ్ వెరీ లో అన్నారు. ఒకసారి ఏమంటారో తెలుసా? ఈజ్ నాట్ హై అని చెప్తాడు. ఈజ్ నాట్ హై అన్నా ఒకటే, ఈజ్ లో అన్నా కూడా దాదాపు ఒకటే కదా. అది అట్లా కూడా ఇవ్వచ్చు. అలా ఇచ్చినా కూడా ఇప్పుడు స్టేట్మెంట్ 2 మైట్ హ్యావ్ బీన్ కరెక్ట్. లోనే ఉండాలి, లో LOW అనే ఉండాలా, అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ అదే ఉండాలని ఏం లేదు. నాట్ హై అయినా చెప్పొచ్చు, లేక నాట్ యాజ్ హై యాజ్ దట్ ఆఫ్ ది మేల్ పార్టిసిపేషన్ అని ఇచ్చినా కూడా ఈ స్టేట్మెంట్ కరెక్ట్. అవునా? రైట్. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, రెండు ఓకే. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఓకే. థర్డ్ కూడా వచ్చు, మనకు కావాల్సిన కరెక్ట్ స్టేట్మెంట్సే కదా. 3 చూద్దాం. అర్బన్ ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేట్స్ ఫెల్ ఫాస్టర్ దాన్ రూరల్ ఫీమేల్ పార్టిసిపేషన్ అంటాడు. అంటే నగరాలు పట్టణాల్లో పనిచేసే ఆడవాళ్ళ యొక్క ఉద్యోగస్తుల యొక్క సంఖ్య గ్రామాలలో పనిచేసే ఆడవాళ్ళ సంఖ్య కంటే తగ్గుతూ ఉన్నది అని. అంటే సిటీస్లో టౌన్స్లో పనిచేసే ఆడవాళ్ళు పనిచేస్తున్న ఉద్యోగినులు, ఎంప్లాయీస్, లేబర్ వర్క్ ఫోర్సు కొన్నాళ్ళు చేసినాక మానుకుంటున్నారు అని మనకు అర్థం ఇక్కడ.
తగ్గిపోతుంది, ఫాలింగ్ అంటే తగ్గుతోంది అని. ఇప్పుడు ఏమన్నా ఇది ఈ స్టేట్మెంట్ కనబడుతుందా మనకు? సరే, కీవర్డ్స్ ఏమండి ఇక్కడ? అర్బన్ ఫీమేల్ లేబర్ పార్టిసిపేషను ముఖ్యమైన మాట. దీంతో పాటు ముఖ్యమైన మాట వచ్చి ఫెల్ ఫాస్టర్ దాన్ అనేది ముఖ్యం. ఫెల్ అంటే తగ్గడం, రైజ్ అంటే పెరగడము. ఫెల్ పరీక్షల్లో ఒక ఆప్షన్స్లో ప్యాసేజ్లో రైజెస్ ఇస్తాడు, గో అప్ అంటాడు, వెంటప్ అంటాడు, ఇట్లా అంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఫెల్ అన్నారు. ఈ మాట ఎక్కడైనా కనపడుతుందా అంటే ఇప్పుడు చూడండి, అర్బన్ ఫీమేల్ లాస్ట్ పారాగ్రాఫ్లో లాస్ట్ సెంటెన్స్ ఆల్మోస్ట్ అర్బన్ ఫీమేల్ పార్టిసిపేషన్ రేట్స్ ఫెల్ ఫాస్టర్ దాన్ రూరల్ ఫీమేల్ పార్టిసిపేషన్ ఉంది కదా. అంటే మూడో స్టేట్మెంట్ కూడా కరెక్టే. స్టేట్మెంట్ 3 ఆల్సో ఈజ్ కరెక్ట్. ఇప్పుడు బీసీలు కుదురుతున్నాయి. ఇప్పుడు ఆప్షన్స్ 4 చూద్దామంటేనా బోత్ బి అండ్ సి, అదే కదా చెప్పింది వాళ్ళు. ఓన్లీ బి కాదు, ఓన్లీ సి కాదు, బోత్ బి అండ్ సి ఆర్ కరెక్ట్. తీసుకోవచ్చు మనం. ఏ కూడా కరెక్ట్ అయింటే మన ఆన్సర్ 5 అయిండేది. కానీ 7 నంబర్ డిఫరెన్స్ ఉంది కదా, కాబట్టి తీసుకోవద్దండి. ఓన్లీ బి అండ్ సి ఆర్ కరెక్ట్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి 4, ఓన్లీ బి అండ్ సి. గుర్తుపెట్టుకోండి, వెరీ లో బదులు నాట్ హై ఇచ్చిండొచ్చు. ఇంకో మాట చెప్పి సెకండ్ క్వశ్చన్కి వస్తాను. మనం త్వరగా కన్ఫ్యూజ్ కూడా అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పుడైతే నేను తీరిగ్గా ఇక్కడ నేను చెప్తున్నది మీరు తీరిగ్గా కూర్చొని వింటున్నారు కదా. మీ ఇళ్లలో మీరు చూస్తున్న చోట కూర్చొని తీరిగ్గా వింటుంటారు. ఎంత తీరిగ్గా కొందరు ఉండొచ్చు అంటే మీరేమైనా తినుకుంటూ కూడా నా క్లాస్ వింటూ ఉండొచ్చు. ఎట్లాగో క్లాసులు తినేక అవకాశం లేకపోయింది, ఇప్పుడైనా ఉండిందని చెప్పేసి క్లాసులో మీ ఇంట్లో మీరు తినుకుంటూ ఏదైనా టిఫిన్ చేసుకుంటూ ఏదైనా నోట్లోకి వేసుకుంటూ టీ తాక్కుంటూ మీరు ప్యాసేజ్ వింటూ ఉండొచ్చు. అట్లా వినరని అనుకుంటాను. ఎందుకంటే 2 పనులు చేయబోతే ఏ ఒక్క పని సరిగ్గా చెయ్యం కాబట్టి 1 వర్క్ అట్ ఏ టైం అని, 1 వర్క్ అట్ ఏ టైం అలా చేస్తే కనుక కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ చేస్తున్నా కూడా పొరపడే అవకాశం ఉంది. ఇక్కడ రిలాక్స్డ్గా ఉన్నారు, పరీక్షలు నెర్వస్గా ఉంటాం మన అందరం కూడా. ఎందుకు చెప్తున్నారు ఈ పాయింట్ అంటే ఇక్కడేమో అర్బన్ ఫీమేల్ అన్నాడు, అట్లే ముందుకు వచ్చాడు. ఫెల్ అనే చెప్పాడు, ఫాస్టరే చెప్పాడు, దాన్ అనే చెప్పాడు. కానీ ఇక్కడ రూరల్ ఫీమేల్ పార్టిసిపేషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఫీమేల్ వాడకుండా ఊరికే మేల్ ఇచ్చిండొచ్చు. మేల్ అని అంటే మూడో స్టేట్మెంటు రాంగ్. అంతేకాదు ఇక్కడ ఫీమేలే ఇచ్చి రూరల్ బదులు అర్బన్ అని ఇచ్చింటే కూడా మూడో స్టేట్మెంటు రాంగే. అప్పుడు మన ఆన్సర్ ఏమైండేది? ఓన్లీ 2 అయిండేది. ఇట్లా కూడా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా గమనించండి. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు? ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్యాసేజ్ అబౌవ్ 2 lines are given in bold. In the lines a phrase is used. Bear the brunt of. In context of the passage, what is the meaning of this phrase? Bear the brunt of అనే ఒక ఫ్రేజ్ వాడాము. దానికి అర్థం ఏమిటి ఈ ప్యాసేజ్ యొక్క కాంటెక్స్ట్లో అంటాడు. సో ఇప్పుడు బేర్ ది బ్రంట్ ఆఫ్ అనేది మనము ఎక్కడ ఉందో చూడాలి. సో బోల్డ్గా ఇచ్చాము అంటున్నారు. సో ఇక్కడ బ్రంట్ అనే మాట వచ్చింది అనుకోండి. ఇక్కడ బ్రంట్ అనే మాట వచ్చింది ఒకసారి. వాజ్ బోర్న్ బై కూడా వచ్చింది, బోర్న్ ది బ్రంట్ ఆఫ్ అని. సో మనము దాన్ని పట్టుకొని ఆన్సర్ని గెస్, దాని మీనింగ్ ఏమై ఉంటుంది అనేది మనం గెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ముందుగా మీకు ఈ మాట ఈ సిపిహెచ్ఎస్ ఏమిటి అనే మీకు ఏమైనా కొంచెం డౌట్ ఉంటే అది చెప్పేస్తాను. దిస్ ఈజ్ కన్జ్యూమర్ పిరమిడ్స్ హౌస్ హోల్డ్ సర్వే. ఐ థింక్ ఐ యామ్ సేయింగ్ కరెక్ట్లీ, ఆర్ ఐ థింక్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ అనుకుంటున్నాను. కన్జ్యూమర్ పిరమిడ్స్ హౌస్ హోల్డ్ సర్వే అంటే నగరాల్లో, గ్రామాలలో, పట్టణాలంతా కూడా పనిచేసే కుటుంబాల్లో పనిచేసే ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది, ఇదంతా కూడా సర్వే చేయడాన్ని ఒక సంస్థ తీసుకొని ఉండింది. ఆ సంస్థ యొక్క షార్ట్ ఫార్మ్ ఇక్కడ సిపిహెచ్ఎస్ అని చెప్తున్నాడు, కన్జ్యూమర్ పిరమిడ్స్ హౌస్ హోల్డ్ సర్వే. దీని ప్రకారము బేర్ ది బ్రంట్ ఆఫ్ అనే మాట ఉంది కదా. ఈ బేర్ ది బ్రంట్ ఆఫ్ అంటే ఏమిటి? ది ఎంటైర్ బ్రంట్ ఆఫ్ ద డిమానిటైజేషన్ వాజ్ బోర్న్ బై విమెన్ అని అన్నాడు. సో ఇప్పుడు బేర్ ది బ్రంట్ ఆఫ్ అంటే ఒక ఇడియం. అది బేర్ అంటే భరించుట, బేర్ అంటే భరించుట. ఇప్పుడు భరించుట అనే దానికి
ప్రజెంట్ టెన్స్ అయితే దాని పాస్ట్ టెన్స్ మీకు గతంలో వీడియోలో చెప్పాను. ఇక్కడ బేర్, బోర్, బోర్న్ అనేది. వాళ్ళు ఇక్కడ ఏం వాడారు? బోర్న్ అనే V3 వాడుతున్నాడు. దే ఆర్ యూజింగ్ V3 ఆఫ్ బేర్ ఈజ్ బోర్న్. కానీ జాగ్రత్త, BORN అంటే బార్న్, పుట్టుట, జన్మించుట. BORNE అంటే భరించుట. ఇప్పుడే అర్థం ఏమిటి? మీకు ఒక్క మాట తెలుసుకున్నా కూడా మీకు ఆన్సర్ పట్టచ్చు. ఏమిటంటే కనుక బ్రంట్ అనే మాట తెలిసినా కూడా మీరు మీనింగ్ని ఇంతవరకు ఎప్పుడు చూడకపోయినా ఈ ఇడియంని ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఏమిటంటే బ్రంట్ అంటేనే ఒక రకమైన సఫరింగ్, ఒక రకమైన బాధ, ఒత్తిడి, ఒక నెగటివ్ బర్డన్ ఆర్ some kind of worry, some kind of pressure, some kind of suffering, ఇవన్నీ కూడా వస్తాయి బ్రంట్ అంటే. ఇప్పుడు ముగ్గురు పని చేస్తూ ఉంటారు ఇంట్లో. పని అంటే ఉద్యోగం కాదు, ఇంటి పని ముగ్గురు చేస్తూ ఉంటారు. అందులో ఇద్దరికి ఆరోగ్యం బాగాలేదు. ఒకరోజు ఇద్దరు లేలేకపోయారు, మంచంకి అతుక్కుపోయారు. ఇప్పుడు ఆ ముగ్గురి పని ఒకటే చేయాల్సి వస్తే, లేక ఒకతే చేయాల్సి వస్తే, షీ ఈజ్ ఆర్ హీ ఈజ్ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ ది ఎంటైర్ వర్క్ టుడే. మొత్తం అంతా ఈవిడనే భరించాల్సి వచ్చింది, ఈవిడనే మోయాల్సి వచ్చింది అని. ఇంకొకసారి తప్పు ఎవరో చేస్తారు, నింద మన మీద పడుతుంది. అప్పుడు వీ హ్యావ్ టు బేర్ ది బ్రంట్ ఆఫ్ ది ఎంటైర్ ఇన్సల్ట్ ఆర్ ఎంటైర్ కంప్లైంట్ అట్లా. కాబట్టి ఒక పెద్ద నిందని లేక ఒక పెద్ద బరువుని మనం ఒక్కరమే మోయాల్సి వస్తే దాన్ని బేరింగ్ ద బ్రంట్. జాగ్రత్త, ఒక్కోసారి BURNT ఇస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే సెంటెన్స్లో దీన్ని వాడి బ్రంట్ కాకుండా BRUNT అని కాకుండా BURNT ఇస్తాడు. BURNT బర్ంట్, అది బర్ంట్. అమెరికాలో బర్న్డ్ అంటారు, బ్రిటిష్ ఇంగ్లీష్లో బర్ంట్, BURNT అంటారు, ED వాడరు. సరే, ఇప్పుడు బ్రంట్ బదులు బర్ంట్ ఇస్తాడు. ఈ సెంటెన్స్ ఎక్కడ తప్పు ఉంది కనుక్కోండి అంటాడు. మనమేమో ఇది ఇడియం కదా, ఇట్లనే ఉంటుందేమో అనుకొని ఉంటాం, మిగతావన్నీ చూస్తుంటాం. తప్పు ఇక్కడే ఉంది, స్పెల్లింగ్ తప్పు ఇచ్చాడు. కాబట్టి బ్రంట్, బేర్ ది బ్రంట్ ఆఫ్ అంటే సఫర్ ఆర్ ఫోర్స్డ్ టు క్యారీ సమ్ బర్డన్ ఎంటైర్లీ ఆన్ వన్స్ షోల్డర్స్ అని అర్థం. అట్లా ఏమైనా ఉందా ఇక్కడ? టు ఎంజాయ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఎన్ అన్ప్లెజెంట్ ఆర్ ప్రాబ్లమ్ సిచ్యువేషన్. టు ఎంజాయ్ అక్కడే తెలిసిపోయింది తప్పు అని. ఎందుకంటే బ్రంట్ అంటే నెగటివ్. నెగటివ్ని ఎంజాయ్ చేస్తారా అండి ఎవరైనా? కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఆనందంగా ఏడుస్తుంటారా? ఏడ్చరు కదా. ఆనంద భాష్పాలు వేరే, అవి సంతోషం ఎక్కువైతే వచ్చేస్తాయి అప్రయత్నంగా. కానీ ఎవరైనా సంతోషంగా జ్వరాన్ని అనుభవిస్తుంటారా? ఎవరైనా సంతోషంగా వ్యాధిని అనుభవిస్తుంటారా? లేదు కదా. కాబట్టి ఎంజాయ్ అనే మాట రాదు. సెకండ్ చూడండి, టు సఫర్ ది వర్స్ట్ పార్ట్ ఆఫ్ అన్ అన్ప్లెజెంట్ ఆర్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. ఇందాక చెప్పానా ఒక సఫరింగ్ అది అని, కాబట్టి సఫర్ సరిపోతుంది. అంటే ఒక అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ని, ఒక సమస్యని ఇష్టం లేకపోయినా ఫోర్స్గా మనం మోయాల్సి వస్తే, భరించాల్సి వస్తే. మూడవది, టు సపోర్ట్ సమ్వన్ ఇన్ అన్ప్లెజెంట్. ఒకరెవరు అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ ఎదుర్కొంటుంటే, ప్రాబ్లం మనం సహాయం చేస్తే అది మూడో ఆప్షన్. మనం సహాయం చేయడం కాదు, మనమే దాన్ని అనుభవించడం. ఓకే. 4, టు గెట్ గుడ్ రిజల్ట్స్ ఫర్ యువర్ హార్డ్ వర్క్. అబ్సల్యూట్లీ రాంగ్, తీసేసేయండి. బోత్ B అండ్ Cనా? B ఓకే, C కాదు కదా. కాబట్టి డోంట్ టేక్ ఆప్షన్ నెంబర్ 5. లెట్ us స్టాప్ అట్ సెకండ్ ఆప్షన్. ఏమని? టు సఫర్ ది వర్స్ట్ పార్ట్ ఆఫ్ ఎన్ అన్ప్లెజెంట్ ఆర్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ ఇన్ ఇడియమాటిక్ సెన్స్ బేర్ ది బ్రంట్ ఆఫ్. బేర్, బోర్, బోర్న్. గుర్తుపెట్టుకోండి, V1, V2, V3. రైట్. క్వశ్చన్ సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అండి. సెకండ్ క్వశ్చన్కి సెకండే ఆన్సర్. నౌ మూడవది ఏముంది? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద ఫాల్ ఇన్ ఇండియాస్ ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ అంటాడు. ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ ఆ రేట్ తగ్గిపోవడానికి, వాళ్ళ శాతం తగ్గడానికి ప్యాసేజ్లో వాళ్ళు చెబుతున్న కారణాలు ఏమిటి అంటున్నాడు. మళ్ళీ రీజన్స్ కనుక్కోవాలి. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ కీవర్డ్ వచ్చి ఫాల్ ఇన్ ద ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేట్. ఫాల్, రైజ్ కాదు, ఇంక్రీజ్ కాదు, ఫాల్ తగ్గిపోవడం. ఒకవేళ ఫాల్ ఇక్కడ ఉంది కదా, ఆప్షన్స్లో మన ప్యాసేజ్లో
ఫాల్ అని ఇవ్వకుండా మనం వెంటనే పట్టేస్తామని ఏమంటాడు, డ్విండ్లింగ్ అంటాడు, సేమ్ మీనింగే. డిక్లైనింగ్ అంటాడు, సేమ్ మీనింగే. గోయింగ్ డౌన్ అంటాడు, సేమ్ మీనింగే. కాబట్టి మీరు ఒకవేళ పదం చాలాసార్లు మారుస్తారు అట్లాగా. అందుకే వొకాబులరీ తెలిసింటే త్వరగా చేయొచ్చు ఏ క్వశ్చన్ అయినా ఇంగ్లీష్లో. కాంప్రహెన్షన్ కానీ, క్లోజ్ టెస్ట్ కానీ, కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ కానీ, ఇంకా ఏదైనా కానీ కాక, ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ వొకాబులరీ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ, ఈజియర్ దాన్ వాట్ ఈజ్ ఇట్ ఫర్ అదర్స్. ఓకే, ఇప్పుడు చూడండి, వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ఫాల్ ఇన్ ఇండియాస్ ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ అంటాడు. ఇప్పుడు ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ పడిపోవడానికి ఏమి కారణము అంటాడు. సో ఇక్కడ మనము ఫస్ట్ సెంటెన్స్ చూసిన తర్వాత మనం ఏమనుకున్నామంటే ఇండియాలో సాధారణంగా తక్కువ ఉంటుంది, అది రేట్ పడిపోతుంది అన్నాం కదా, లో అన్నాం కదా. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్పాడంటే దానికి రీజన్స్ పక్కనే చెప్పిండే అవకాశం ఉంటుంది. ఇది ఇంకొక టిప్ గుర్తుపెట్టుకోండి. ఒక జనరల్ స్టేట్మెంట్ రాశాడు ఆథర్ అంటే ప్యాసేజ్లో, దానికి కారణాలు పక్కనే డిస్కస్ చేసింటాడు, లేదా అదే పారాగ్రాఫ్లో ఒకచోట డిస్కస్ చేసింటాడు. స్టేట్మెంట్ చెప్పాడు ఇక్కడ ఏమని, ఫీమేల్ పార్టిసిపేషన్ ఇండియాలో తగ్గుతున్నది అన్నాడు. రీజన్స్ కూడా చెప్తారు, పక్కనే చెప్పింటాడు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ గుడ్ ఎస్సే. ఏమైనా రీసెర్చర్స్ హ్యావ్ షోన్ దట్ దిస్ ఫాల్ ఈజ్ బికాజ్ అన్నాడా. సో రీజన్స్ అంటే మనం బికాస్తో చెప్తాం కదా, బికాజ్ అన్నాడు అంటే బికాజ్ అన్నాడంటే రీజన్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకా ఏం రీజన్స్, ఒకటి నంబర్ పెట్టలేదు, మనం పెట్టుకుందాం ఇంకా బాగా అర్థం కూడా. రైజింగ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్స్ దట్ రెడ్యూస్ ద నీడ్ ఫర్ ఉమెన్ టు జాయిన్ ద లేబర్ ఫోర్స్. భర్త యొక్క జీతం బాగా అమాంతం పెరిగిపోతే భార్య కూడా పని చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి వాళ్ళు పనులు మానుకుంటున్నారు, జాబ్స్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. భర్త జీతం కూడా అరాకొరాగా ఉంటే భార్య పని చేయక తప్పదు. ఎందుకంటే ప్రత్యేకించి నగరాల్లో, మెట్రో నగరాల్లో ఇద్దరూ పని చేస్తుంటే తప్ప చాలా సందర్భాల్లో ఇల్లు గడవడం కష్టంగా ఉంటుంది. ఎవరో దండిగా ఆస్తిపరులైతే భర్తకి కూడా చాలా పెద్ద జీతం, అంటే 1,00,000 పైన జీతం వస్తుంటే భర్తకి, ఆస్తిపాస్తులు ఉంటే, బ్యాంక్ బ్యాలెన్సులు కొంచెం పుష్టిగా ఉంటే గనక ఆడవాళ్ళు పని చేయాల్సిన అవసరం లేకపోవచ్చేమో. కానీ అట్లా లేకుండా మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో అయితే బెంగళూరు, హైదరాబాద్, ప్రత్యేకించి బెంగళూరు, మద్రాసు, ఢిల్లీ లాంటి నగరాల్లో ఇద్దరు పని చేయక తప్పట్లేదు. స్లోలీ అమెరికాలో ఏ మనకు కనపడుతుందో పరిస్థితి, అది ఇండియాలో కూడా వచ్చేస్తుంది. రైట్, సరే వచ్చేసింది అనుకో, వచ్చేస్తుంది కాదు వచ్చేసింది. కానీ కరోనా దాన్ని కూడా మార్చేసింది. ఎప్పుడన్నా మళ్ళీ మాట్లాడుకుందాం మనం. సరే ఇప్పుడు చూడండి, వాట్ ఆర్ ద రీజన్స్ అంటే కనుక, ఒకటి రైజింగ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్స్ రీజన్ ఉంది కదండి. అంటే చెప్పారు కదా, భర్తకి హౌస్ హోల్డ్ ఇన్కమ్, భర్తకి ఇన్కమ్ పెరుగుతూ ఉంటే భార్య ఎందుకు ఉద్యోగం చేయాలా, కొంచెం విశ్రాంతి అవసరం, ఎందుకంటే ఆవిడకి ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఇంట్లోనే ఉండిపోతున్నారు కొంతమంది. సో ఒక రీజన్ కరెక్టే, 1 ఈజ్ కరెక్ట్. ఇప్పుడు రీజన్స్ మాట్లాడుతున్నారు కదా, ఒక రీజన్ చెప్పారంటే పక్కన ఇంకో రీజన్ కూడా చెప్పి ఉండొచ్చు కదా. పైగా ఏమన్నా రీజన్స్ అన్న, రీసెర్చర్స్ హ్యావ్ షోన్ దట్ బికాజ్ ఆఫ్ అన్న రీజన్స్ వస్తాయి. రీజన్స్ ఒకటే కాదు, ఇంకా కూడా ఉండొచ్చు. లేకపోతే తీసుకుందాం ఫస్ట్ది, ఇంకా ఉంటే చూద్దాం ఏమున్నాయో. సెకండ్ ఏమన్నాడు, ఇంక్రీజ్డ్ ఎన్రోల్మెంట్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ బై విమెన్ అంటాడు. ఉద్యోగాలు చేయకుండా కొందరు ఉద్యోగం చేస్తుంది మానేసేసి చదువుకుందాం ఇంకా అని కొందరు అటుపక్కపోతున్నారు. అలా కూడా లేబర్ తగ్గుతుంది. అదేమన్నా చెప్పాడు ఇక్కడ, చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంక్రీజ్డ్, సెకండ్ రీజన్ ఇంక్రీజ్డ్ ఎన్రోల్మెంట్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. అంటే ఆమె షీ వాజ్ వర్కింగ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, పని చేస్తుండేది. బీటెక్ తర్వాత, డిగ్రీ తర్వాత పీజీ తర్వాత చేరింది. 2 ఇయర్స్ 3 ఇయర్స్ చేసింది. మళ్ళీ ఎందుకో చదువుకోవాలనిపించింది. సో ఏదో ఎంఎస్ చేయడానికి అట్లా వెళ్ళిపోయింది. ఇప్పుడు అట్లాంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది కాబట్టి లేబర్ తగ్గుతోంది ఉంది పైన. కాంటెక్స్ట్ ప్యాసేజ్ ప్రకారం పోతున్నాం, 2 కరెక్టే. ఇప్పుడు 3 చూద్దాం. కల్చరల్ అండ్ సెక్యూరిటీ ఫ్యాక్టర్స్, ఇది కూడా ఉందా? కల్చర్ ఉంది, చూడండి ఎక్కడ ఉంది, కల్చరల్ అండ్ సెక్యూరిటీ ఫ్యాక్టర్స్ కూడా కారణమే. అంటే ఏమిటి, కొన్ని కుటుంబాల్లో ఆడవాళ్ళు పని చేయడానికి వాళ్ళ పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. కల్చరల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి, ఇంటి పట్టునే ఉండాలని కోరుకుంటారు కొందరు, కొన్ని కుటుంబాలు. ఇది మారుతోంది ఇప్పుడు, బట్ ఇప్పటికీ కొందరు ఉన్నారు అట్లా. ఇంకోటి సెక్యూరిటీ ఇష్యూ, ఇది చాలా ముఖ్యం ఈ రోజుల్లో. అంటే రక్షణ కరువైంది కాబట్టి ఆడవాళ్ళకి పనిచేసే చోట సమాజంలో ఆ కారణంతో కూడా కొందరు ఉద్యోగాలు వద్దులే అని అనుకోవచ్చు, ఇచ్చాడు. ఇప్పుడు 3 కూడా ఉంది. ఎంప్లాయర్స్ ఆర్ ఆల్సో బయాస్డ్ అగెనెస్ట్ హైరింగ్ ఉమెన్ అంటాడు.
బయాసుడ్ అంటే ఇది కీవర్డ్ ఇక్కడ. బయాసుడ్ అంటే పక్షపాతం చూపిస్తున్నారు. ఏ విషయంలో ఎవరు చూపిస్తున్నారు? ఎంప్లాయర్స్ అంటే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, సంస్థల యొక్క పెద్దలు ఉద్యోగాలకు తీసుకుందామన్నప్పుడు ఆడవాళ్ళని ఎందుకులే మగవాళ్ళనే తీసుకుందాము అనుకుంటున్నారు. కాబట్టి అలా కూడా అందుకోసం కూడా ఆడవాళ్ళ సంఖ్య తగ్గుతోంది ఉద్యోగినులలో. అదేమన్నా ఇచ్చాడా చూద్దామునండి. ఇంకేమైనా అడిగింటే లాస్ట్ లైన్లో ఉండాలి, ఎందుకంటే అన్నీ అయిపోయినాయి కాబట్టి. ఇప్పుడేముంది ఇక్కడ అదంతా అయిపోయినాక ఇక్కడ చూడండి ఫర్దర్ ఇంకా చెప్పాలంటే అడిషనల్గా ఇట్ ఈస్ ఎవిడెంట్, ఇట్ ఈస్ క్లియర్, ఎవిడెంట్ మీన్స్ క్లియర్ దట్ ఎంప్లాయర్స్ ఆర్ ఆల్సో బయాస్డ్ అగెన్స్ట్ హైరింగ్ ఉమెన్. ఆడవాళ్ళని తీసుకోవడంలో వాళ్ళు కొంచెం పక్షపాతం చూపిస్తున్నారు. అంటే ఆడవాళ్ళకి ఆ యోగ్యత ఉన్నా కూడా, క్వాలిఫికేషన్ ఉన్నా కూడా వాళ్ళని కాకుండా మగవాళ్ళని తీసుకుంటున్నారు. అఫ్కోర్స్ అలా తీసుకోవడం నేను సమర్థించడం లేదు. వాళ్ళేం చెప్పొచ్చు రీజన్స్. అవునండి, ఒక్కోసారి నైట్ 9-10 దాకా పని చేయాల్సి వస్తుంది, ఆడవాళ్ళు చేయలేరు కదా, అంతవరకు వాళ్ళకి ఏదో ఇంటి సమస్యలు ఉంటాయి, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలా, అందుకోసం మేము మగవాళ్ళని తీసుకుంటున్నాము అని కూడా చెప్పొచ్చు. వాళ్ళ కారణాన్ని మనం తప్పని కూడా చెప్పలేం. సో మొత్తం మీద ఏమైతే ఎంప్లాయర్స్ బయాస్డ్గా ఉన్నారు. గ్రామర్ పాయింట్ అండి, ఎప్పుడైనా బయాస్డ్ వస్తే పక్కన అగనెస్ట్ వస్తుంటుంది. బయాస్డ్ అగనెస్ట్, ఎవరి పట్ల వీళ్ళు కొంచెం మొగ్గు చూపడం లేదు అన్నప్పుడు బాగుండండి. ఎప్పుడైతే ఒకరి పట్ల మొగ్గు చూపడం లేదు, వాళ్ళకేదో కొంచెం తక్కువ చేస్తున్నారు అనే కాంటెక్స్ట్లో బయాస్ పక్కన ఎగనెస్ట్ వస్తుంది. ఏదైనా ఒక పని చేయడంలో దీనికి సుముఖంగా లేరు, దే ఆర్ నాట్ రెడీ టు డూ దట్ అనే విషయం వచ్చిన బయాస్ ఎగనెస్ట్. అన్నీ ఉన్నాయండి కారణాలు, కాబట్టి ఆల్ ఆర్ కరెక్ట్. 3వ క్వశ్చన్కి ఆన్సరు 5 అన్నీ ఉన్నాయి. గమనిస్తున్నారా? ఫస్ట్ పారాగ్రాఫ్ దాదాపు చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తున్నది కాంప్రహెన్షన్స్లో. అలాగే చివరి పారాగ్రాఫ్ కూడా. మీకు మొన్న కూడా చెప్పాను, ఫస్ట్ అండ్ లాస్ట్ పారాగ్రాఫ్స్ బాగా చదవండి. అక్కడే మనకు 5 క్వశ్చన్లు ఉంటే 2, 3 అక్కడే ఆన్సర్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ది ఆథర్స్ ఐడియా బిహైండ్ రైటింగ్ ఇట్. ఓకే, నెక్స్ట్ వన్ 4వదండి. ఏమన్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రేజెస్ కెన్ సూటబ్లీ ఫిట్ ఇన్ ద బ్లాంక్ గివెన్ ఇన్ ఏ టు మేక్ ఇట్ గ్రామటికల్లీ అండ్ కాంటెక్స్చువల్లీ కరెక్ట్. ఫస్ట్ పారాగ్రాఫ్ సెకండ్ పారాగ్రాఫ్లో మొదటి లైన్లో మేము ఒక బ్లాంక్ ఇచ్చాము, ఏ అనే పేరుతో చూపిస్తున్నాం. ఆ బ్లాంక్లో ఏ సెంటెన్స్ పెడితే సరిపోతుంది అనుకుంటున్నారు అన్నాడు. అది సెంటెన్స్ కాబట్టి బెటర్ రీడ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఏమన్నాడు? ద సిపిహెచ్ఎస్ గుర్తుందా? కన్జ్యూమర్ పిరమిడ్స్ హౌస్ హోల్డ్ సర్వే షోస్ దట్ ది సిచ్యువేషన్ విత్ రెస్పెక్ట్ టు విమెన్స్ పార్టిసిపేషన్ ఇన్ ద లేబర్ ఫోర్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పూర్. ఓకే, ఎంత పూరు? మరొక దానికంటే పూర్ అంటే కంపారిజన్ చేస్తున్నారు కదా. కంపారిజన్ చేసే సెంటెన్సెస్ ఇక్కడ అన్నీ అవే ఇచ్చినాడు. వాటిలో ఏది బెస్టో చూద్దాం. 4 ఉన్నాయి కాబట్టి ఏది బెస్ట్ అనొచ్చు, 2 ఉంటే ఏది బెటర్ అని చెప్పింటున్నాను. 4 కదా, 3 దాటితే బెస్ట్ అనాల. అంటే అన్ని దగ్గరగా ఉంటాయి. గ్రామటికల్గా తప్పు ఉండొచ్చు, కాంటెక్స్చువల్గా వాళ్ళు చెప్పారు తప్పు ఉండొచ్చు అని. చూద్దాం. ఇప్పుడు వీఆర్ 4th క్వశ్చన్లో మనం ఆప్షన్స్ చూద్దాం. మచ్ పూరర్ దెన్ తప్పు కదా, ఏముండాలండి? దాన్. కంపారిజన్ చేస్తే దెన్ వస్తుందా, దాన్ వస్తుందా? టాలర్ దెన్నా, టాలర్ దానా? రిచర్ దెన్నా, రిచర్ దానా? మోర్ ఇంటెలిజెంట్ దెన్నా, దానా? దాన్ కదా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తప్పు. సెకండ్, మచ్ పూరర్ దాన్ హూ ది అఫీషియల్ ఏజెన్సీస్ టెల్ అంటాడు. మచ్ పూరర్ దాన్ హూ ది అఫీషియల్ ఏజెన్సీస్ టెల్ అస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమైనా తప్పు ఉందా అంటే కనుక హూ అనే మాట దగ్గర మీకు ఆప్షన్ 2 తప్పు అయిపోతుంది. అఫీషియల్ ఏజెన్సీస్ చెబుతున్న వారికంటే కాదు, చెబుతున్న దానికంటే అని ఉండాలి. చెబుతున్న దానికి అంటే మనుషులకు వస్తుందా? కాదు కదా. చెబుతున్న వారికంటే అంటే ఇక్కడ మనుషులు కాదు చెప్పేది. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ద ఉమెన్స్ పార్టిసిపేషన్, అది ఒక మనిషి కాదు, అదొక విషయం అంటే హూ రాదు, మనుషులకు హూ వచ్చేది. 3వది చూద్దాం. మచ్ పూరర్ దాన్ వాట్ ది అఫీషియల్ ఏజెన్సీస్ టెల్లింగ్ అస్ అంటాడు. ఇక్కడ వాట్ వచ్చేసింది, వాట్ విషయాన్నే చూపిస్తుంది. అక్కడ దాకా బాగానే ఉంది, కానీ టెల్లింగ్ అస్ అన్నారే అక్కడ తప్పైంది. టెల్లింగ్ ఈజ్ V4 అంటే ప్రజెంట్ కంటిన్యూస్. వెనకల ఈ సబ్జెక్ట్ ఉన్నప్పుడు, అఫీషియల్ ఏజెన్సీస్ అనే ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు వర్బ్ రాయాలనుకుంటే
సరాసరి V4 రాయకూడదు కదా. ఏం రాయాలా? హెల్పింగ్ వర్బ్ అయిన యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, బీన్ అట్లా పెట్టి ఆ తర్వాత V4 రాయాలి. సరాసరి V4 రాస్తే గ్రామటికల్గా రాంగ్ అవుతుంది. కాబట్టి 3 కూడా పోయింది. 4 చూద్దాం. మచ్ పూరర్ దాన్, ఓకే, దానే వాడాడు. వాటే మళ్ళీ ఇంకోసారి వచ్చింది, వాట్ వచ్చింది. వాట్ ది అఫీషియల్ ఏజెన్సీస్ టెల్, సరిపోతుంది. ఎందుకు సరిపోతుంది? ప్రజెంట్ సింపుల్కి వెనకల ఇంకొకసారి యామ్, ఈజ్, ఆర్లు అక్కర్లేదు. టెల్ అనేదే ప్రజెంట్ టెన్స్, టెల్ అనేదే ప్రజెంట్ టెన్స్ పెట్టేయచ్చు. ఇంకా నేను దీన్ని ఇంతకంటే కొంచెం బెటర్గా చెప్తాను చూడండి. అంటే ఏమి, వాళ్ళు ఇచ్చిన దానికంటే కొంచెం మెరుగ్గా అంటే నేను వాళ్ళకంటే బాగా చెప్తానని చెప్పట్లేదు. ఐ నెవర్ సే లైక్ దట్. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ ఇక ఈజీగా ఉంది ఇది. దీనికంటే కొంచెము తెలివిగా అడగొచ్చు ఈ క్వశ్చన్. ఎట్లా తెలుసా? ఇప్పుడు మచ్ పూరర్ దాన్ వాట్ ద అఫీషియల్ ఏజెన్సీస్ ఉందా? నేనేం మార్చలే. టెల్కి ఎస్ పెట్టాను, ఇప్పుడు ఏమైంది? టెల్స్ అయింది. సరిపోయిందా తప్పైందా? తప్పైంది. ఎందుకు? ఏజెన్సీస్ అంటే 1+, బహువచనం, ప్లూరల్ సెన్స్. మరి వర్బ్కి ఎస్ ఉండాలా ఉండకూడదా? ఉండకూడదు. నేను పెట్టాను కదా, అది కూడా రాంగే కదా. వాళ్ళు అన్నారు కదా గ్రామటికల్గా కూడా రాంగ్ అయి ఉండొచ్చు అని. రాంగ్ అయిపోయింది. ఇప్పుడు 1 రాంగ్, 2, 3, 4 రాంగ్ అయిపోయింది. అప్పుడు ఏముంటుంది తెలుసా? ఈ ఆప్షన్స్ నన్ ఆఫ్ ది అబోవ్, ఇది ఆన్సర్ అయ్యిండేది. ఎందుకు? 4 తప్పులే. గ్రామటికల్గా కానీ కాంటెక్స్చువల్ తప్పులే. ఒకవేళ టెల్స్ పెట్టింటే, నేను టెల్కి ఎస్ పెట్టింటే టెల్స్ అయ్యిండేది. గ్రామటికల్గా వర్బ్ తప్పు అయిపోయింది. అప్పుడు ఆన్సర్ ఏమండి? నన్ ఆఫ్ ది అబోవ్. ఏవి కావు. ఎందుకు? దీనికి ఎస్ ఉండకుండా ఉండాలి. అప్పుడు సరిపోయింది. కాబట్టి ఇప్పుడైతే ఎస్ పెట్టలే కదా, సరిపోయింది. ఈజీగా ఉంది ఇప్పుడు. కాబట్టి 4కి మళ్ళీ 4 ఆన్సర్, 4కి 4 ఆన్సర్. అర్థమైంది అండి? అంటే గుర్తు చేస్తున్నా, చిన్న గ్రామర్ పాయింట్తో మొత్తం క్వశ్చన్ యొక్క రూపురేఖలనే మార్చేయచ్చు. ఒక అక్షరం పెట్టడం ద్వారా ఈ అన్ని ఆప్షన్స్ తప్పు చేసేయచ్చు. అంటే ఆన్సర్ని ఇప్పుడు 5 చేసేసుకోవచ్చు ఒక అక్షరం పెట్టడం ద్వారా, టెల్కి ఎస్ కలపడం ద్వారా. అంతా కూడా అవి కూడా గమనించాలి, మైన్యూట్ అబ్జర్వేషన్. అందుకే చెప్పింది టిఫిన్ చేసుకుంటూ ఈ ప్యాసేజ్ని వినొద్దండి అని చెప్పింది. లేక ఏమైనా తినుకుంటూ పాప్కార్నో బఠానీలో తినుకుంటూ ఇది వినొద్దండి అని. ఇది వింటున్నప్పుడు ఇది ఒక్కటే మీ ప్రపంచం అయిపోవాలి. ఇప్పుడు నేను చెప్తున్న లెసనే మీరు అంతే, 2 ఉండాలి ప్రపంచంలో, ఇంకేం ఉండకూడదు. అలా వింటే చాలు, ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండే అవకాశం ఉంటుంది. అవునా? సరే, గుర్తుపెట్టుకోండి. 4కి 4 ఆన్సర్. చివరి క్వశ్చన్ అండి, 5వది. ఏమన్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ రీప్లేస్ ద వర్డ్ జోల్ట్ గివెన్ ఇన్ బోల్డ్ ఇన్ ద ప్యాసేజ్. ఎక్కడో జోల్ట్ వాడాడట, అది బహుశా ఎక్కడో ఇట్ హ్యాస్ నాట్ గివెన్ ఇన్ బోల్డ్ అన్ఫార్చునేట్లీ. సరే, మీ టైం వేస్ట్ కాకూడదు కాబట్టి ఐ జస్ట్ టెల్ యూ వాట్ జోల్ట్ ఈజ్. సారీ, కనపడుతుందిలేండి ఇక్కడ. ఓకే, జోల్ట్ ఉంది చూడండి, మీకు బోల్డ్ కనపడుతుంది ఎందుకంటే ఇది బోల్డ్గా లేదు, పెట్టలేదు. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ రీప్లేస్. మనం చెప్పానా, రీప్లేస్ అంటే సినానిమా, యాంటోనిమా. రీప్లేస్ దాని బదులు ఇది, దానికి వ్యతిరేకం కాదు, దానికి బదులుగా. అంటే ఇప్పుడు ఫ్రెండ్లీ రీప్లేస్ చేయండి, జెంటిల్ పెట్టవచ్చు, 2 సినానిమ్సే. బ్రేవ్ రీప్లేస్ చేయండి బోల్డ్, లేదా కరేజియస్ చెప్పొచ్చు, గట్సీ చెప్పొచ్చు. అట్లా కాన్ఫిడెన్స్ రీప్లేస్ చేయండి ఫెయిత్ చెప్పొచ్చు, ట్రస్ట్ చెప్పొచ్చు. అట్లాగే రీప్లేస్ అంటే సినానిమ్ అవుతుంది. జాగ్రత్త, ఆప్షన్స్లో ఒకసారి నాట్ టు బీ రీప్లేస్డ్ ఇస్తాడు, నాట్ టు రీప్లేస్ అని, అప్పుడు జాగ్రత్తగా ఉండండి. సరే, అప్పుడు అర్థమే వేరే మార్చాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ రీప్లేస్ ద వర్డ్ జోల్ట్ని రీప్లేస్ చేయొచ్చా? చేస్తే మీరు ఏం పదం తీసుకుంటారు? జోల్ట్, షాకింగ్, సర్ప్రైజ్, ఇంపాక్టెడ్, డిసడ్వాంటేజ్, బోత్ బి అండ్ సి. అంటే ఇది కూడా చిన్న చూడండి, ఇక్కడ ఈ పదాన్ని వాళ్ళు ఎలా వాడారో చూసుకోండి. ఆఫ్టర్ ద డీమానిటైజేషన్ జోల్ట్. డీమానిటైజేషన్ అనే ఒక జోల్ట్ వచ్చిన తర్వాత, డీమానిటైజేషను మొదట్లో అందరికీ చాలా నచ్చలేదు కదా, చాలామంది అయితే వ్యతిరేకించారు కూడా దాన్ని. మళ్ళీ దాన్ని లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళకి నిర్ణయం మంచిదే అని తెలుస్తుంది, చేయకపోతే నచ్చదు.
అనేక కారణాలు చెప్తారు వాళ్ళు. ఆఫ్ కోర్స్ ఇఫ్ దే మేక్ ఏ వెరీ ఇన్ డెప్త్ స్టడీ దే నో దట్ డిమానిటైజేషన్ ఇన్ ద లాంగ్ రన్ విల్ డూ గుడ్ ఫర్ ద కంట్రీస్ ఎకానమీ. సరే అదన్నీ వద్దు, పక్కపోదాం మనం. ఇప్పుడు మళ్ళీ రండి. డిమానిటైజేషన్ అనే జోల్ట్ రాకంటే ముందు అని అన్నారు. ఇప్పుడు ఇక్కడ డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ద జోల్ట్, జోల్ట్ని ఎలా వాడుతున్నాడండి? నౌన్గా వాడుతున్నాడు, అంతే కదా. జోల్ట్ అంటే ఒక నౌన్ ఫార్మ్, అది వర్బ్ కూడా అది. ఇప్పుడైతే నౌన్ ఇస్తే మనము వాళ్ళు ఏమైనా రీప్లేస్ చేయండి అన్నారు. నౌన్తోనే రీప్లేస్ చేయాలి. ఓకే, మరి ఎందుకు చెప్తారు సార్ ఈ మాట అంటే, షాకింగ్ చూడండి. షాక్ కూడా జోల్ట్కి సినానిమే. షాక్ అన్నా జోల్ట్ అన్నా ఒకటే, కానీ షాకింగ్ ఇచ్చాడు అంటే ఏమిటి? V4 ఇది, V4 లేక అడ్జెక్టివ్. నౌన్ అయితే కాదు, ఎయిదర్ V4 ఆర్ అడ్జెక్టివ్. బట్ జోల్ట్ హియర్ ఈజ్ ఎ నౌన్. నౌన్ షుడ్ బి రీప్లేస్డ్ బై ఏ నౌన్. అందుకనే ఇది తీసుకోవద్దండి. నిజానికి షాక్ అని ఇచ్చింటే ఇది బెస్ట్ ఆన్సర్ అయ్యిండేది. షాక్ అని ఇచ్చింటే సర్ప్రైజ్ ఉండినా కూడా ఇదే ఆన్సర్ అయ్యిండేది, ఎందుకంటే అంత దగ్గర జోల్ట్కి షాక్కి. ఇప్పుడు ఇంపాక్టెడ్ రెండు రకాలుగా తప్పు. ఇది వర్బ్ ఇచ్చాడు, అసలు అర్థం కూడా వేరే. ప్రభావము చూపుట ఇంపాక్టెడ్ అంటే. డిసడ్వాంటేజ్, ఇప్పుడు ఇది డిసడ్వాంటేజ్ నౌనే, కానీ డిమానిటైజేషన్ డిసడ్వాంటేజ్ కాదు, ఒక షాక్ లాంటిది అసలు కొందరికి. కాబట్టి డిసడ్వాంటేజ్ చాలా మైల్డ్ పదం, అది చాలా మైల్డ్గా ఉంది, ఏం పెద్ద ఎఫెక్టివ్గా లేదు, అర్థం కూడా సరిపోదు. సర్ప్రైజ్, జోల్ట్, అస్టానిష్మెంట్, షాక్ ఇవన్నీ సినానిమ్స్ అనమాట. కాబట్టి దిస్ ఈజ్ ఎ వెరీ మైల్డ్ వర్డ్, తీసేసేయండి. బోత్ బి అండ్ సీనా, బి ఓకే, సి కాదు కదా, సి కాదు, కాబట్టి ఇది కూడా తప్పే. అందుకే ఆన్సర్ వచ్చి సర్ప్రైజ్. 5కి ఆన్సరు 2, సర్ప్రైజ్. జోల్ట్ అంటే షాక్, సర్ప్రైజ్, అస్టానిష్మెంట్, వండర్ కూడా చెప్పుకుంత మేరకు. వండర్ కంటే ఈ 3 బాగుంటాయి, షాక్, సర్ప్రైజ్, అస్టానిష్మెంట్, ఈ 3. సరే, ఇంతటితో అండి క్వశ్చన్స్ అయిపోయినాయి. మీరు కూడా మొన్న చెప్పినట్టు మర్చిపోకుండా రోజుకు 2 కాంప్రహెన్షన్స్ చేసుకుంటారండి. వచ్చే వారం మొదటి క్లాస్ అంటే సోమవారం రోజు మీరు వినబోయే క్లాసు క్లోజ్ టెస్ట్ మీద ఒక మెయిన్స్ లెవెల్కి బాగా సరిపోయే ఒక ప్యాసేజ్ కొత్త మోడల్తో వింటారు. మిస్ కాకుండా చూడండి ఆ వీడియోని, ఎందుకంటే అందులో చాలా కొత్త విషయాలు, అంటే చాలా కొత్త పదాలన్నీ వస్తాయి, అవన్నీ చెప్తాను సోమవారం రోజున. బట్ టుడే ఇట్ ఈజ్ ఓన్లీ 5 questions టుడే. అండ్ watch the video once again when you have spare time, and practice at least 2 comprehensions before you go to bed tonight.